అకలైట్ నుంచి బిగ్గెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. బౌంటీయర్స్ తో కలిసి అకలైట్ 2025-2026 బ్యాచ్ కోసం మాస్ హైరింగ్ ఛాలెంజ్ ని రిలీజ్ చేసింది. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్, కానీ ఒక పెద్ద క్యాచ్ అయితే ఉంది. అకలైట్ నుంచి ఆఫర్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఇప్పుడు బౌంటీయర్స్ అండ్ అకలైట్ కలిసి హైరింగ్ ఛాలెంజ్ ని లాంచ్ చేశారు. 2025-26 బ్యాచ్ కి గోల్డెన్ టికెట్ లాంటిది ఇది. కానీ అప్లై చేసే ముందు ఒక వార్నింగ్, అసెస్మెంట్ లింక్ వచ్చాక ఇన్స్టాంట్ గా ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ని, ఎలిజిబిలిటీని అండ్ ఎగ్జామ్ టిప్స్ ని పర్ఫెక్ట్ గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇది కంప్లీట్ వర్చువల్ హైరింగ్ డ్రైవ్. రోల్ వచ్చేసి ఏంటంటే ఇంటర్న్షిప్ మాత్రమే, తర్వాత ఫుల్ టైం FTE కన్వర్ట్ చేస్తారు అనమాట. ఇంటర్న్షిప్ ఒకటి, ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఆర్ ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం లాంటి కన్వర్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 3 ఆప్షన్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. మీ కరెంట్ స్టేటస్ ని బేస్ చేసుకుని అప్లై చేయండి. పొజిషన్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఆల్మోస్ట్ మెయిన్ టెక్ సిటీస్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాచెస్ వచ్చేసి 25-26 గ్రాడ్యుయేట్స్ కి ఫుల్ ఫోకస్ ఉంటుంది. డిగ్రీస్ ఏమో బీటెక్, ఎంటెక్, MCA, BSc CS కి మాత్రమే, MSc CS కి మాత్రమే అన్నమాట. అంటే రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ వాళ్ళకి. అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి త్రూఅవుట్ 60% ఉండాలి, ఆర్ 6.0 CGPA అయితే ఉండాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఇక్కడ. అండ్ బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ని అలౌ చేస్తున్నారు, కానీ మెకానికల్, సివిల్ లాంటి నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ కి ఒక కండిషన్ ఉంది. అట్లీస్ట్ ఒక CS రిలేటెడ్ లైక్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎక్కడ చేసినా పర్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ. అండ్ తర్వాత ఇది ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయినా కంపెనీ కాలేజెస్ ని లిస్ట్ అవుట్ చేసింది. అక్కడే మెయిన్ ఇష్యూ ఉంది. మీ కాలేజ్ నేమ్ లిస్ట్ లో లేకపోతే టెన్షన్ పడకండి, కంపెనీ స్లోగా మిగిలిన కాలేజెస్ ని యాడ్ చేస్తుంది. వాట్ టు డూ అంటే మీ కాలేజ్ TPO, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ని ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. TPO అకలైట్ కి ఒక ఫామ్ ఫిల్ చేస్తే మీ కాలేజ్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. స్టూడెంట్స్ డైరెక్ట్ గా చేయలేరు, TPO తోనే చేయాలి. సో TPO కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది చాలా క్రిటికల్. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వెంటనే అసెస్మెంట్ లింక్ అనేది వచ్చేస్తుంది. టైం స్లాట్ ఇవ్వట్లేదు, వెంటనే మీరు ఎగ్జామ్ రాసేయాలి. స్టూడెంట్ ఇన్ఫో ప్రకారం పాస్ట్ స్టూడెంట్స్ చెప్పినట్టు అప్లై చేసే ముందు అట్లీస్ట్ 2 hours టైం ఫ్రీగా పెట్టుకోండి, లేకపోతే అసెస్మెంట్ మిస్ అయిపోతారు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కిందకి వస్తే రౌండ్ 1 లో MCQs ప్లస్ కోడింగ్ ఉంటుంది. ఇక్కడ అసెస్మెంట్ లో 2 సెక్షన్స్ ఉంటాయి అనమాట. 25 MCQs ఉంటాయి, ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే డిఫికల్టీ లెవెల్ మోడరేట్ గా ఉంటుంది. ఈజీగా అయితే ఉండదు, మరి అంత హార్డ్ గా ఉండదు, కానీ కోర్ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి. MCQs మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ DSA మీద ఫోకస్ చేస్తున్నారు. అరేస్, స్టాక్స్, క్యూస్ లాంటి టాపిక్స్ నుంచి థియరీ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. CS ఫండమెంటల్స్ లైక్ OOPS, DBMS, OS ని థరోగా రివర్స్ చేసుకోండి. కోడింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక సింగిల్ కోడింగ్ ప్రాబ్లం ఉంటుంది, DSA నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి ఇచ్చేస్తారు. అండ్ రౌండ్ 2 to రౌండ్ 5 లో ఎలిమినేషన్ ఉంటుంది. సో స్కిల్స్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, పైథాన్ లో అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాలిడ్ గా స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూ మీ రెజ్యూమేలో మెన్షన్ చేసిన లాంగ్వేజ్ లో కోడ్ రాయమని అడుగుతున్నారు. DSA అండ్ OOPS టాపిక్స్ ఇంటర్వ్యూలో ప్యూర్ CS ఫండమెంటల్స్ మీద చాలా ఫోకస్ ఉంది. OOPS కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ వీటి మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి. అండ్ అడ్వాన్స్డ్ DSA ని డీప్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. MCQ ప్లస్ కోడింగ్ అసెస్మెంట్ ఆన్లైన్ లో ఉంటుంది. బిహేవియరల్ ప్లస్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ 1 డీప్ డైవ్ ఇంటూ ప్రాజెక్ట్ అండ్ DSA ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ 2 సిస్టమ్ డిజైన్ అండ్ కోర్ ఫండమెంటల్స్ మీద ఉంటుంది. తర్వాత ఫైనల్ గా HR రౌండ్ అయితే ఉంటుంది అనమాట. కల్చర్, ఫుడ్, కంపెన్సేషన్ వీటి గురించి. ఫైనల్ వర్డ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు లైవ్ లో ఉంది. మీ కాలేజ్ ఎలిజిబుల్ లేకపోతే TPO ని కలవండి. ఆయనకు ఒక ఫామ్ అక్కడ దొరుకుతుంది. ఆ ఫామ్ ద్వారా తనే అప్లై చేయాలి. అప్లై చేసే ముందు 2 hours టైం అయితే పెట్టుకోండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని మిస్ చేస్తే మాత్రం మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.